మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నాకు ఎప్పుడు ఓకే చెప్తా. ఎందుకు అంతే అంతే. మీరు ప్రేమగా ఏమిచ్చినా కానీ ఇలాంటి దానికి సినిమా చూడాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అంట. సామాన్లు అంటే ఏంటి అసలు? ఈ మీమ్ పేజెస్ నేను అడుగుతున్నాను క్లియర్ గా, సామాన్లు అంటే ఏంటి అసలు? దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2. బాయ్స్, మీరు మా కోసం తాజ్ మహల్ కట్టకపోయినా పర్లేదు, కనీసం 2 days ఒకసారైనా మీ డ్రాయర్ ని చేంజ్ చేయండి ప్లీజ్. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? మీ బిల్డప్లు తగలేయా? ఐరనే ఉంచక్కర్లేదురా, ఒక 10 నిమిషాలు ఐరన్ లా ఉంచితే చాలరా ప్లీజ్. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నా హస్బెండ్ బర్త్డే కి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. నేను ఒక నైట్ నా ఎక్స్ తో స్పెండ్ చేయొచ్చా అని అడిగా. పోలీసులు పిలిపించి లంచం బయటకెట్టించా కుక్క పోస్తుంది, బ్లౌజ్ తీసేస్తా అన్నా. వాడు నీకెందుకు శ్రమ, ఏసీ పెంచుతా ఆగు అన్నాడు. ఓయో ఓయో అని చావ దొబ్బుతారు, తీరా వెళ్ళాక 2 minutes లో పని చేసేసి టీవీ చూస్తూ బిర్యానీ తినడం తప్ప అక్కడ ఇంకేం లేదు. మరి కొజ్జల్లా బతుకుతున్నారా? ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన మొహం మీద పారేస్తాను. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అరే ఏమన్నా పిర్లయ్యా, వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఆశీర్వదించండి మావయ్య.